Hello students, welcome to URChem Academy. So 2025 and 26 ఎస్ఎస్సి ఫిజికల్ సైన్స్లో వచ్చేటటువంటి కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి గన్ షాట్ క్వశ్చన్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో నేను మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. సో నేను అనలైజ్ చేశాను. సో ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 80 to 90% అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను. సో నౌ వీ విల్ డిస్కస్ లెసన్ వైజ్. కెమికల్ ఈక్వేషన్ లెసన్లో 3 క్వశ్చన్స్ నేను గెట్ చేస్తున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. ఇది 4 మార్క్స్ కానీ 6 మార్క్స్ కానీ అడిగే ఛాన్స్ ఉంది. సో మనకు 5 స్టెప్స్ ఉన్నాయి కదా, వర్డ్ ఈక్వేషన్, నెక్స్ట్ ఫార్ములా ఈక్వేషన్, నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్, నెక్స్ట్ వెరిఫికేషన్, ఓకే, నెక్స్ట్ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో. ఈ 5 స్టెప్స్ను మనం బేస్ చేసుకొని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని మన కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను మ్యాక్సిమం ఈ బి క్వశ్చన్ అనేది, అంటే దీన్ని కంబషన్ ఆఫ్ ప్రోపేన్ అంటాం. సో ఈ క్వశ్చన్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీరైతే 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో బి క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మాస్, వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ H2 liberated when 46 grams of sodium is dissolved in water. అంటే ఇక్కడ 46 grams ఆఫ్ సోడియం అనేది వాటర్లో డిజాల్వ్ అయితే మనకేమొస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అయితే హైడ్రోజన్ గ్యాస్ యొక్క మాస్ ఏంటి, వాల్యూమ్ ఏంటి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎంత, ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే యాజ్ ఇట్ ఈస్గా ఇదే క్వశ్చన్ వస్తే నేను చెప్పలేను, న్యూమరికల్ చేంజ్ అనేది ఇవ్వచ్చు. అంటే ఇక్కడ వెయిట్ ఉంది కదండి 46, సో 46 ప్లేస్లో వేరే వాల్యూ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది వస్తుందని నేను గెట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కలర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ కాల్షియం ఆక్సైడ్, అంటే దీన్ని మనం క్విక్లైమ్ అంటాము, ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో వాటర్లో కాల్షియం ఆక్సైడ్ అనేది డిజాల్వ్ అయితే దాని యొక్క సొల్యూషన్ అనేది ఏ కలర్లో ఉంటుందని అడుగుతున్నాడు. అంటే కలర్లెస్ సొల్యూషన్ అనేది మనకు ఫామ్ అవుతుంది, దాన్ని మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాము, స్లేకుడ్ లైమ్ అంటాం. సో ఈ 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉండదు. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకు సబ్జెక్టులో అడుగుతాడు, ఈ సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ అనేది ఆబ్జెక్టివ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెసన్కి వచ్చేసి యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. ఇక్కడ మనకు ల్యాబ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ 6 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడిగే ఛాన్స్ ఉంది. సో దాంట్లో రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ విత్ అన్ యాసిడ్, అంటే ఇక్కడ మెటల్ కార్బోనేట్ లేదా మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అనేది యాసిడ్తో, అంటే మెయిన్గా మనకు HCl యాసిడ్ తీసుకుంటాం. సో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు ఆబ్వియస్గా కార్బోనేట్ అనేది లేదా బైకార్బోనేట్ అనేది CO2 గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ల్యాబ్ యాక్టివిటీని మనం, అంటే ఇక్కడ మనకు కొన్ని ప్రొఫార్మా ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి, ఏమని మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రిన్సిపల్, ప్రికాషన్స్, ప్రొసీజర్, డయాగ్రామ్, అబ్జర్వేషన్ అండ్ కన్క్లూజన్. సో ఇవి స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్లో మనం రాస్తూ ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఈ క్వశ్చన్ అనేది నేను గెట్ చేస్తున్నాను ఈ లెసన్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ డైలీ లైఫ్. ఓకే, సో దీంట్లో ఎన్ని ఇచ్చాను, ABCD E, అంటే ఈ 5 ఇవన్నీ డెరివేటివ్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్ సాల్ట్ అండి. అయితే బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సోడియం క్లోరైడ్ ఉన్నాయి. సో దీంట్లో నేను ఎక్కువగా B and Cని గెట్ చేస్తున్నానండి, B and C. కాకపోతే మీరేం చేయాలంటే ఇవన్నీ చదవండి, కాకపోతే ఎక్కువ ఫోకస్ B and C మీద ఫోకస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి pH వాల్యూస్ బేస్డ్ క్వశ్చన్ అండి. అంటే pH స్కేల్ ఉంది కదా మనకు 0 to 14. ఓకేనా, ఆ pH స్కేల్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు, అంటే pH వాల్యూస్ ఇస్తాడండి. pH వాల్యూస్ ఇచ్చి ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ pH వాల్యూ అనేది 2 అనుకోండి, 2 ఇచ్చాడు. నెక్స్ట్ pH వాల్యూ అనేది ఒక 13 ఇచ్చాడు అనుకోండి. ద కాంబినేషన్ ఆఫ్ pH ఈక్వల్ టు 2 అండ్ pH ఈక్వల్ టు 13 అన్నాడు. సో వాటి కాంబినేషన్లో వాట్ టైప్ ఆఫ్ సాల్ట్ ఫామ్ అవుతుంది, అంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది. లేదా అరేంజ్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ స్ట్రెంత్, అరేంజ్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంత్, వాట్ ఈస్ ద న్యూట్రల్ సొల్యూషన్ ఇన్ ద ఫాలోయింగ్. అంటే pH వాల్యూస్ ఇస్తాడు, ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయాలి దాని యొక్క నేచర్ ఏంది, అది స్ట్రాంగ్గా, వీకా, ఓకేనా, న్యూట్రల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అంటే pH స్కేల్ అనేది కంపల్సరీ మీరు నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇంపార్టెన్స్ ఆఫ్ pH వాల్యూ ఇన్ డైలీ లైఫ్, అప్లికేషన్స్ ఆఫ్ pH వాల్యూ అంటాం దీన్ని, లేదా దీన్ని యూనివర్సల్ ఇండికేటర్ అంటాం. pH స్కేల్ ఏమంటాం మనం, యూనివర్సల్ ఇండికేటర్. pH స్కేల్ ఎవరు ఇచ్చారు, సోరెన్సన్ ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే అప్లికేషన్స్ ఆఫ్ pH వాల్యూ, pH స్కేల్ ఏమవుతుందంటే టూత్ డికే ఒకటి, సాయిల్, నెక్స్ట్ ఎసిడిటీ ఇన్ స్టమక్. ఈ 3 అయితే చాలా చాలా ఇంపార్టెంట్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, బోర్స్ పాస్లేట్స్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ అండి. బోర్స్ పాస్లేట్స్
ఒక 4 రాయండి. నెక్స్ట్ లిమిటేషన్స్ ఒక 2 రాయండి సరిపోతుంది. ఓకే, 6 మార్క్స్కి ఇస్తే పోస్టులేట్స్ 4, లిమిటేషన్స్ 2. అదే 4 మార్క్స్కి ఇస్తే ఇక్కడ మనకు ఓన్లీ పోస్టులేట్స్ ఒకటి అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి 4 రాస్తే సరిపోయేది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్స్, హన్స్ రూల్, అబోవ్ రూల్, పౌలిస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్, వెరీ 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 ఇంపార్టెంట్. అంటే వీటి బేస్ చేసుకొని మనకు ఆబ్జెక్టివ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. హన్స్ రూల్, ఓకేనా, ఆబ్జెక్టివ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, హన్స్ రూల్, అబోవ్ రూల్, పౌలిస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. నెక్స్ట్ n+l వాల్యూ బేస్డ్ క్వశ్చన్స్. n అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, l అంటే ఎజిముతల్ క్వాంటం నెంబర్ అండి. సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే అరేంజ్ ద అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాడు, లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ అంటాడు. ఎలా అయినా ఇవ్వచ్చు. అంటే అకార్డింగ్ టు అబోవ్ రూల్ దేనికైతే ఏ ఆర్బిటాల్కి అయితే n+l వాల్యూ అనేది తక్కువగా ఉంటుందో దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ ఫిల్ అవుతాయి. ఒకవేళ n+l వాల్యూ అనేది ఈక్వల్గా ఉంటే n వాల్యూని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. అంటే దేనికైతే n వాల్యూ తక్కువగా ఉంటుందో దాంట్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్స్. అయితే ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఇస్తాడు 4 ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చాను, ABCD ఇలా ఇస్తాడు. దీంట్లో ఇంపాసిబుల్ ఏంటి? ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ద పీరియాడిక్ టేబుల్, ఎలిమెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్. అంటే వాడు ఏమి ఇస్తాడంటే కొన్ని ఎలిమెంట్స్ ఇస్తాడు, ఒక 4-5 ఎలిమెంట్స్ ఇచ్చి దాంట్లో దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటాడు, లేదా నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, దాని వ్యాలెన్స్ ఏంటి, నేచర్ ఆఫ్ ఎలిమెంట్, అది మెటలా, నాన్ మెటలా, మెటలాయిడా, నోబుల్ గ్యాస్ అడుగుతాడు. నెక్స్ట్ గ్రూప్ నెంబర్ ఏ గ్రూప్లో ఉంటుంది, పీరియడ్ నెంబర్ ఏ పీరియడ్లో ఉంటుంది, బ్లాక్ ఏ బ్లాక్లో ఉంటుంది, ఎస్ బ్లాకా, పీ బ్లాకా, డి బ్లాకా, ఏ బ్లాకా. నెక్స్ట్ నేచర్ ఆఫ్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆటమ్స్. అంటే ఎలిమెంట్స్లో ఒక 2 ఎలిమెంట్స్ మధ్య ఏదైనా ఒక 2 ఎలిమెంట్స్ ఇస్తాడు, వాటి మధ్య ఏ టైప్ ఆఫ్ బాండ్ ఫామ్ అయింది, అయానిక్ బాండా, కోవలెంట్ బాండా ఫామ్ అయితే వాడు అడుగుతాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్, Mendeleev periodic table, modern periodic table, these two are very very important. ఓకేనా, ఇక్కడ పీరియాడిక్ టేబుల్ డ్రా చేయండి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక 6 to 7 పాయింట్స్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ దే ట్రెండ్ ఇన్ గ్రూప్ అండ్ పీరియడ్. పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏంటివి? అటామిక్ రేడియస్, ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అయనైజేషన్ ఎనర్జీ, సరిపోతుందండి. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. గ్రూప్లో ఏమవుతుంది, పీరియడ్లో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతాయి. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద అయనైజేషన్ ఎనర్జీ. వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ? వై IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1 అండ్ ఫ్యాక్టర్స్ ఒక 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 4 ఫ్యాక్టర్స్ రాస్తే సరిపోతుంది. అటామిక్ రేడియస్, న్యూక్లియర్ చార్జ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్, పెనిట్రేషన్ పవర్, నెక్స్ట్ వచ్చేసి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వీటిలో ఒక 5లో ఒక 4 రాస్తే మనకు సరిపోతుంది. నెక్స్ట్ కెమికల్ బాండింగ్. ఈ కెమికల్ బాండింగ్లో ఫార్మేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్, అంటే అయానిక్ బాండ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్కి. అయానిక్ బాండ్, దట్ సోడియం క్లోరైడ్, హౌ డస్ సోడియం క్లోరైడ్ ఫామ్? ఓకేనా, స్టెప్ బై స్టెప్ రాయండి. అయానిక్ బాండ్ డెఫినేషన్ రాయండి, దాని తర్వాత సోడియం క్లోరైడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ కోవలెంట్ బాండ్ అంటే వాట్ ఈజ్ కోవలెంట్ బాండ్? నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ O2. కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకొని ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది ఏ విధంగా ఓవర్లాప్ అవుతుంది, దాంట్లో బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని. సో అవి కంప్లీట్గా విత్ డయాగ్రామ్ తోటి నీట్గా రాయండి సరిపోతుంది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ బెరీలియం క్లోరైడ్, బోరాన్ ట్రైక్లోరైడ్ అండ్ అమోనియా యాజ్ ఫర్ VBT. VBT మీన్స్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. వ్యాలెన్సీ బాండ్ బేస్ చేసుకోండి, అంటే ఓవర్లాపింగ్ అన్నట్టు. సిగ్మా బాండ్ ఫామ్ అవుతుందా, పై బాండ్ ఫామ్ అవుతుందా, అది యాక్సిల్ ఓవర్లాపింగా, ఎండ్ టు లాటరల్ ఓవర్లాపింగా, అది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆక్టెట్ రూల్. ఆక్టెట్ రూల్ అంటే ఏంది? ఓకేనా, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఆటమ్స్ ఆర్ గెట్టింగ్ హైబ్రిడేషన్. ఓకే, ఆటమ్స్ అనేవి హైబ్రిడేషన్ వస్తాయి, అంటే ఆటమ్స్ ఒకదానికొకటి మిక్స్ అయినప్పుడు మనకు హైబ్రిడేషన్ వస్తుంది కదా. సో హైబ్రిడేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటున్నాడు, ఇది కూడా చూసుకోండి. లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకేనా, F2 ఫ్లోరిన్ మాలిక్యూల్, O2 మాలిక్యూల్, N2 మాలిక్యూల్, అంటే సేమ్ కోవలెంట్ బాండ్ లాగానే చూడండి. కోవలెంట్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది, దాని తర్వాత ఏం చేస్తామంటే బాండ్ ప్లేస్లో ఎలక్ట్రాన్స్ డాట్స్ తీసుకుంటాం, అంటే డాట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్నట్టు. ఓకేనా, సో ఇది కెమికల్ బాండింగ్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఇందులో ఈ లెసన్లో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఓర్. ఇక్కడ మనకు ఫ్లో చార్ట్ అనేది టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ఆ ఫ్లో చార్ట్లో ఉన్నటువంటి ఈ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ మెథడ్స్, రిడక్షన్ ఆఫ్ మెటల్ మెథడ్స్, రిఫైనింగ్ ఆఫ్, అంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ ఒక 4 మెథడ్స్, ఇక్కడ ఒక 4 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ మెటల్ రియాక్టివిటీ సిరీస్ కూడా. ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉన్నాయి కదా, హై రియాక్టివిటీ, మోడరేట్ రియాక్టివిటీ, లో రియాక్టివిటీ.
లీస్ట్ రియాక్టివిటీ అంటాం. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఐడెంటిఫై ద లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ ఇన్ ద ఫాలోయింగ్ అనొచ్చు. ఎట్లయినా క్వశ్చన్స్ అడగవచ్చు. లేకపోతే ఒక 4-5 ఎలిమెంట్స్ ఇచ్చి ఐడెంటిఫై ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ సిరీస్ ఇన్ ద ఫాలోయింగ్ అంటే ఆబ్జెక్ట్ అలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 4 టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ ఇంప్యూర్ కాపర్. ఇక్కడ మనకు రియాక్షన్స్ అట్ యానోడ్ అండ్ క్యాథోడ్. మనకు ఇంప్యూర్ మెటల్ రాడ్ వచ్చినప్పుడు, కాపర్ రాడ్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే యానోడ్గా తీసుకుంటాము, ప్యూర్ కాపర్ రాడ్ని మనం క్యాథోడ్గా తీసుకుంటాం. సో మనకు ఎప్పుడైతే బ్యాటరీని స్విచ్ ఆన్ చేస్తామో కరెంట్ అనేది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లోకి అంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ మనకు యానోడ్ దగ్గర ఆక్సిడేషన్, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. సో ఈ రియాక్షన్స్ ఏంటివి అనేది ఇన్ డీటెయిల్గా మీరు రాయాల్సి వస్తుంది. ఓకేనా, ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి టేబుల్ 1 బేస్డ్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లో ఫస్ట్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో ఓర్స్ అనేది ఇస్తాడు. ఆ ఓర్స్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఆ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ డిఫరెన్సెస్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్, ఇది కూడా కరోజన్ని ఏ విధంగా ప్రివెంట్ చేస్తాం. గాల్వనైజేషన్ ఉంది, ఎలక్ట్రోప్లేటింగ్ ఉంది, అప్లయింగ్ ఆఫ్ పెయింట్, నెక్స్ట్ అప్లయింగ్ ఆఫ్ ఆయిల్ లేదా కవరింగ్ ఆఫ్ దట్ సర్ఫేస్ ఆఫ్ ద మెటల్ బై ద యూజింగ్ ఆఫ్ ప్లాస్టిక్, ఇవన్నీ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ కింద వస్తాయి. నెక్స్ట్ థర్మైడ్ ప్రాసెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. థర్మైడ్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే డెఫినేషన్ రాయండి, దాని తర్వాత ఈక్వేషన్ రాయండి, నెక్స్ట్ అప్లికేషన్స్ రాయండి, సరిపోతుంది. 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది క్వశ్చన్. నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, లాస్ట్ లెసన్ ఇన్ ద కెమిస్ట్రీ. ఓకే, అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అండి. వాట్ ఈస్ అలోట్రోప్ ఆఫ్ కార్బన్? నెక్స్ట్ హౌ మెనీ టైప్స్? ఓకేనా, అంటే సేమ్ ఫిజికల్ ప్రాపర్టీ, సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ డిఫరెన్స్ ఇన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ అండి. అది అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అంటాము. ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటాయి, అమార్ఫస్, క్రిస్టలిన్. అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అమార్ఫస్ అలోట్రోప్స్లో సిస్టమాటిక్ అరేంజ్మెంట్ అనేది ఉండదు. క్రిస్టలిన్ అలోట్రోప్లో సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. క్రిస్టలిన్ అలోట్రోప్స్లో మెయిన్గా మనకు యూజెస్ అడిగే ఛాన్స్ ఉంది. డైమండ్ యూజెస్, గ్రాఫైట్ యూజెస్, నానో ట్యూబ్స్ యూజెస్, బక్మిన్స్టర్ ఫుల్లరిన్ యూజెస్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఎక్కువగా వాడు యూజెస్ అనేది నానో ట్యూబ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడండి. ఈ నానో ట్యూబ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సో దీని మీద కొద్దిగా ఒక కన్నేసి ఉంచండి, సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఇథనాల్ ఆర్ ఇథైల్ ఆల్కహాల్, దీని ఫార్ములా C2H5OH. వీటి యొక్క యూజెస్ అనేది అడిగే ఛాన్స్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ sp2 sp3 హైబ్రిడేషన్. ఓకే, ఈ హైబ్రిడేషన్ అడిగి ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ దీస్ మాలిక్యూల్స్ అంటే ఇక్కడ మాలిక్యూల్స్ ఇచ్చాను చూడండి. sp కి ఎస్టలీను, sp2కి ఇథిలీను, sp3కి ఈథేన్ ఇచ్చాను. ఇవి ఏ విధంగా ఫామ్ అవుతాయని టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు. ఒకసారి ఆ డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్యాడినేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాడినేషన్ అంటే ఒక ఎగ్జాంపుల్స్ ఏమిటి? సెల్ఫ్ లింకింగ్ కెపాసిటీ మనం క్యాడినేషన్ అంటాం. ఓకే, ఐసోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెన్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద ఆటమ్స్ అంటాం. దాన్ని ఐసోమెరిజం అంటాము. మనకు ఈ లెసన్లో మెయిన్గా మనం 3 ఐసోమెరిజమ్స్ మీద ఫోకస్ చేస్తాం, ఇచ్చాడు వాడు. సో చైన్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం, పొజిషన్ ఐసోమెరిజం, వీటి యొక్క డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్. అంటే ఒక్కో దానికి 2 ఉంటాయి కదా, ఐసోమర్స్ ఉంటాయి కాబట్టి అవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి జనరల్ ఫార్ములా ఆఫ్ హైడ్రోకార్బన్. జనరల్ ఫార్ములా ఆఫ్ హైడ్రోకార్బన్ కాంపౌండ్స్ అవేంటివి? ఆల్కేన్, ఆల్కేన్, ఆల్కేన్. జనరల్ ఫార్ములా ఏంటిది? CnH2n + 2 ఆల్కేన్కి, ఆల్కేన్ CnH2n, ఆల్కైన్కి CnH2n-2. నెక్స్ట్ హోమోలాగస్ సిరీస్ విత్ ఎగ్జాంపుల్. హోమోలాగస్ సిరీస్ అంటే ఇక్కడ మనం 2 సక్సెసివ్ హైడ్రోకార్బన్ కాంపౌండ్స్ కన్సిడర్ చేసినప్పుడు CH2 యూనిట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ మాస్ ఈజ్ 14 AMU. ఓకేనా, దాన్ని హోమోలాగస్ అంటే ఇక్కడ మనకు 2 సక్సెసివ్ అంటే కాన్సిక్యూటివ్ పక్క పక్కనే చూడాలి. ర్యాండమ్గా అక్కడొక్కడ తీసుకుంటే ఇది హోమోలాగస్ సిరీస్ ఫాలో కాదన్నట్టు. నెక్స్ట్ క్లీన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సపోనిఫికేషన్, ఇది కూడా డెఫినేషన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అంటే ఫార్మేషన్ ఆఫ్ సోప్ అంటాం. ఈక్వేషన్ కూడా ఇంపార్టెంట్. మిస్సెల్లీ ఫార్మేషన్, మిస్సెల్లీ ఎలా ఫామ్ అవుతుంది డయాగ్రామ్ వేయండి. నెక్స్ట్ సోప్ ఆర్టికల్ కూడా తీసుకోండి. హెడ్ ఎలా ఉంటుంది, టేల్ ఎలా ఉంటుంది. ఓకే, సో హైడ్రోఫోబిక్ ఏంటిది, హైడ్రోఫిలిక్ ఏంటిది, నెక్స్ట్ పోలార్ ఎండేది, నాన్ పోలార్ ఎండేది. సో అవన్నీ మీరు చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎస్టరిఫికేషన్, ఇది ల్యాబ్ యాక్టివిటీ కింద వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్ బై ద రియాక్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, దాన్ని ఎస్టరిఫికేషన్ అంటాము. ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీ మనకు ప్రొఫార్మా ఉంది. సో దాని ప్రకారంగా వెళ్ళండి. ఈక్వేషన్ మాత్రం కంపల్సరీ రాయాలి. ఈక్వేషన్కి మనకు వాళ్ళు 2 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో, కాబట్టి ఈక్వేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐయుపాక్ నామిక్లేచర్. ఓకే, రూల్స్ చూసుకోండి. టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్లో ఇచ్చాడు ఒక హారిజంటల్గా, అది కంప్లీట్గా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్స్ చూడండి. మనకు ఎక్కువగా వాళ్ళు అడిగే ఛాన్స్ ఏంటంటే కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్, కీటోను, నెక్స్ట్ ఆల్కహాల్. ఈ 4 మీదనే ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేసే ఛాన్స్ ఉందండి. కార్బాక్సిలిక్ యాసిడ్కి
ఫంక్షనల్ గ్రూప్ ఏమవుతుంది, సఫిక్స్ సెకండరీ సఫిక్స్ ఓయిక్ యాసిడ్, ఆల్డిహైడ్కి ఆల్, కీటోన్కి ఓన్, ఆల్కహాల్కి ఓల్ వస్తుంది. నెక్స్ట్ రూట్ వర్డ్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ద పేరెంట్ చైన్ రూట్ వర్డ్ అంటాము. సో మ్యాక్సిమం 5 కార్బన్స్ ఉన్నటువంటి చైన్ వరకే వాళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉందండి, అంటే పెంటేన్ వరకు ఇవ్వచ్చు, దాన్ని అలా ట్విస్ట్ చేసి ఇస్తాడు. ఇక మోర్ దెన్ 5 కార్బన్స్ ఉన్నటువంటి చైన్ అనేది అడిగే ఛాన్స్ లేదు. కాబట్టి ఎక్కువగా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. టెక్స్ట్ బుక్లో కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో ఏవైతే 5 కార్బన్స్ ఉంటాయో ఆ కాంపౌండ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సబ్స్టిట్యూటెంట్స్, అది మిథైల్ కావచ్చు, ఆలైడ్స్ అంటే హాలోజన్స్. సో వీటిని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, అంటే ఇవి సైడ్ పేరెంట్ చైన్కి అటాచ్ అవుతాయి. ఓకేనా, వీటిని ఇది ఏమంటారు మనం, సెకండరీ ప్రిఫిక్స్ అంటాం. సెకండరీ ప్రిఫిక్స్ మిథైల్, నెక్స్ట్ హాలోజన్స్, ఇవి అడిగే ఛాన్స్ ఉంది, ఫ్లోరో, క్లోరో, బ్రోమైడ్. ఓకేనా, ఇవ్వండి మొత్తానికి నేను ఈ క్వశ్చన్స్ ఈ ఎగ్జామ్లో 2025 అండ్ 26లో వస్తాయని నేను గెస్ చేస్తున్నా. 80 to 90% వచ్చే ఛాన్స్ ఉంది. నేను కెమిస్ట్రీ గురించి చెప్తాను, ఫిజిక్స్ గురించి నాకు తెలియదండి. సో దిస్ ఈజ్ అబౌట్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఇన్ ద ఎస్ఎస్సి బోర్డ్. ఓకేనా, సో ఇక్కడ ఇస్తున్నాను, చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ it is also take this screenshot. Okay, so I hope you understood. Thank you.